హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం స్వీట్ పొటాటోస్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలండి. తర్వాత పొయ్యి మీద కడాయి వేడి చేసి అందులో ఒక 3 చెంచాల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో మనము తురుముకున్న స్వీట్ పొటాటో తురుముని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని నేతిలో కలుపుకొని కొంచెం మెత్తబడే వరకు ఇందులోనే వేయించుకోవాలి. ఇది చాలా త్వరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది. తర్వాత ఇందులోనే మనము ముందుగా కాచి చల్లార్చిన 3 కప్పుల పాలను వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత దీనిని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోనే మనము ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే స్వీట్ పొటాటో తురుగుని వేసుకున్నామో అందులో 1/2 కప్ అనమాట. మనం కావాలంటే స్వీట్ని కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇందులోనే మనము పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వును వేసుకుందాం. ఇది దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇందులోనే మనము కొంచెం ఇలాచీ పౌడర్, 1 పావు చెంచా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఒకసారి వీటిని మిక్స్ చేసుకొని ముందుగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పు, జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం. ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ పొటాటో పాయసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.